కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మాయి ఫ్యామిలీ చాలా రిచ్, బండిని డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు, ఆ కర్మ వాళ్లకు పట్టలేదు అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బండి సంజయ్ కొడుకు భగీరథ్ శుద్ధపూసేం కాదు, హనీ ట్రాప్ చేయడానికి జేమ్స్ బాండ్ 007 అంతకన్నా కాదు, అతడు ఖైదీ నెంబర్ 786 అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక బాలికకి కేంద్ర మంత్రి కొడుకు భయపడ్డా? అంత సీన్ ఉంటుందా? ఆ బాలికకి ఆయన భయపడతాడా? భయపడి 50,000 రూపాయలు ఇస్తాడా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో కొంత ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి సిట్ వేస్తారా, సిబిఐకి సిఫార్సు చేస్తారా? వ్యవహారం పైన ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడారో చూద్దాం. అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ బండి సాయి భగీరథ్ కలిసింది. ఎంత ఘోరమయ్యా అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ అమ్మాయితోని చాటింగులు, ఈ అమ్మాయితోని విపరీతంగా మానసికంగా వేధించడం, ఈ అమ్మాయి మీద 3 సార్లు మాకు వస్తున్న సమాచారం. ఒకసారి మొయినాబాద్ ఫామ్ హౌస్లో, ఇంకొకసారి హైదరాబాద్కు ఉత్తర దిశలో ఉండే ఒక కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర బేస్మెంట్ ఏరియాలో, అదేవిధంగా నానక్రామగూడలో కూడా అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. మాకుండే సమాచారం మేరకు ఈ అమ్మాయి తల్లి ఈ ఆధారాలన్నిటితోని నిన్న పేట్ బషీరాబాద్కు అమ్మాయి తల్లి ఇద్దరు పోయినరు. మరి పోలీసుల గుండె ఎందుకు కరగలేదో నాకైతే తెలియదు. 3 సార్లు మొయినాబాద్ ఫామ్ హౌస్లో అయితే డిసెంబర్ 31 నాడు రాత్రి, అంటే ఆ సంవత్సరానికి అదే చివరి రోజు, న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే రాత్రి వాళ్ళు తాగే డ్రింక్లో మత్తుమందు కలిపి ఆ అమ్మాయి మీద అనేది కంప్లైంట్. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్లో ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? నేను ఇవాళ సైబరాబాద్ పోలీసులను, తెలంగాణ పోలీసులను అడుగుతా ఉన్నా. అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుక, లేకపోతే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉన్నందుక? మీరు ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ అమ్మాయిని పెళ్ళి మైనర్ అయిపోయిన తర్వాత, మేజర్గా అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిండంట సాయి భగీరథ్. సో ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదన్న వెంటనే ఆ అమ్మాయి 2 సార్లు, ఒకసారి చిందంట, 2 సార్లు చేయి మీద గాజు పెంకుతోని గాయాలు కూడా చేసుకున్నదంట. ఇది నాకు వస్తున్న సమాచారం. తప్పైతే సైబరాబాద్ పోలీసు వాళ్ళు చెప్పాలి. బికాస్ వీ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ మై ఓన్ సోర్సెస్. నాకుండే విశ్వసనీయ వర్గాల మేరకు నాకు వచ్చిన సమాచారం. తప్పైతే మీరు తప్పని చెప్పాలి. సో ఇవి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న మాటలు. గతంలో అమ్మ ఏకంగా బలమరణానికి కూడా ప్రయత్నం చేసిందంట. ఒక మైనర్ బాలికని మొయినాబాద్ ఫామ్ హౌస్లో డిసెంబర్ 31 తేదీన ఆమె తాగేటువంటి కూల్ డ్రింక్లో మత్తు పదార్థం కలిపి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా ఆ బాధితురాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వాపోయింది. ఆ అమ్మాయి చాలా దారుణంగా ఆయన నుంచి హరాస్మెంట్ ఎదుర్కొంది. చాటింగ్ చేస్తున్నాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా ఇంకెవరైనా సామాన్యులైనా, కానూన్ సబ్కే లియే ఏక్ సమాన్ హై, లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. అది ఎవరైనా సరే హీ షుడ్ బి పనిష్డ్ వెరీ సీరియస్లీ. ఇదే పోక్సో యాక్ట్లో గతంలో చాలామంది ఈ యాక్ట్ ఎదుర్కొన్నప్పుడు వెంటనే ఆ మైనర్ బాలిక స్టేట్మెంట్ని జడ్జి ముందు ప్రవేశపెట్టాలని బండి సంజయ్ రిక్వెస్ట్ చేశారు గతంలో. ఆ తర్వాత ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పోక్సో యాక్ట్ అంత ఈజీగా బెటర్. దట్టు నిజంగానే మనం ఒక రెగ్యులర్ ఫ్యాక్ట్ జనరల్ పబ్లిక్లో మనం మాట్లాడుకున్న మాట్లాడితే ఒక సాధారణమైనటువంటి ఒక కార్పొరేటరో, కౌన్సిలరో, ఒక ఊరికి సర్పంచ్గా ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చిన్న తప్పులు చేస్తేనే పోలీస్ స్టేషన్కి ఈ మధ్య కాలంలో మనం ముందు చూడొచ్చు, వాటవన్నీ కూడా ఉదాహరణ కనబడతాయి. నమస్తే పెట్టి వచ్చే రోజుల్లో ఓ కేంద్ర హోంశాఖ సంబంధిత శాఖ మంత్రికి సంబంధించినటువంటి కుమారుడే ఇటువంటి ఒక కేసు ఎదుర్కొంటున్నాడు అని అంటే
పోలీసులు కూడా ఎటువంటి ఆధారం లేకుండా, పోలీసులు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా అంత ఈజీగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం లేదు. సో పోలీసుల దగ్గర ఆధారం ఉండే ఉంటుంది, పోలీసులు ఏదో కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టుకొని ఉంటారు. సో ఇక్కడ చాలా క్లియర్గా భగీరథ్ తన కంప్లైంట్లో మెన్షన్ చేశాడు. హీ సెడ్ వీఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, మేము కొంత గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్గా ఉన్నాం. సో ఫ్రెండ్స్ అందరం కలిసి ఉండేవాళ్ళం, ఫంక్షన్స్కి వెళ్ళాం, దైవ దర్శనాలకు వెళ్ళాము. సో చాలా సందర్భాల్లో మేము వాళ్ళ ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యాము, నన్ను నమ్మించారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకు ముందు నుంచే తెలుసు. అట్ ది సేమ్ టైం ఇందాక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకో మాట కూడా మాట్లాడుకొచ్చారు. వాళ్ళకి బండి సంజయ్ కొడుకు దగ్గర డబ్బులు డిమాండ్ చేయాల్సిన కర్మ పట్టలేదు అని అంటున్నారు. అంటే 50,000 రూపాయల కోసం ఆ అమ్మాయిని అడ్డుగా పెట్టి నన్ను డిమాండ్ చేస్తారు డబ్బులని భగీరథ్ అంటున్నారు. సో ఇఫ్ ఎట్ ఆల్ నిజంగానే 50,000 గురించి నిజంగానే బ్లాక్మెయిల్ చేసి ఉంటే ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి? బ్లాక్మెయిల్ చేసిన రోజున కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే ఈ విషయం డెఫినెట్గా హీ షుడ్ హ్యావ్ టోల్డ్ హిస్ ఫాదర్, అంటే బండి సంజయ్కి ఈ విషయం తెలియజేసి ఉండాలి. కానీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అని అంటే, సో ఇప్పుడు మరి పోలీసులు దీన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు? యాజ్ ఇట్ ఈస్ పోక్సో కేస్, మైనర్ అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి వితౌట్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడడానికి లేదు. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ఎలా జరుగుతుంది చూడాలి. బట్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైంది. అటు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన పోక్సో యాక్ట్ కూడా నమోదు చేశారు పోలీసులు. చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. మేబీ హీ మైట్ బి బండి భగీరథ్ ఆర్ ఎనీ ఏఐ ఫోటో, మనకు తెలియదు. బట్ ఈ పోస్టర్లు, ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ అబ్బాయి ఎవరో ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఒక ఫోటోని వైరల్ అవుతున్నాయి. ఎస్ పీసీఆర్ రైట్. అయితే రీసెంట్గా 2 days బ్యాక్ మనకు తెలిసిందే కౌశిక్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్గా ఒక యుద్ధమే జరిగింది కరీంనగర్లో. అయితే కౌశిక్ రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్